చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ధీశాలి ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, కొత్తపేట ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు చెప్పినట్లుగా ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి ఖచ్చితంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సరైనటువంటి కార్యాచరణ ఉంది. ఆ కార్యాచరణను అమలు చేసి ఇప్పటికే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేయాలనేటువంటి మాటని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఒక చిన్న కోరిక చివరిగా ఒక డైరెక్షన్ ఇమ్మని, ఇరిగేషన్ వాళ్ళు ఈ పిచ్చుకుల్లంక ప్రాంతం 62 ఎకరాలుంటే దీన్ని మనం కొంత 20% మాత్రమే వాడుకోవాలనేటువంటిది ఆ రోజున టూరిజంకి ఇచ్చినప్పుడు చెప్పారనేటువంటి జీవో ఉంది. దయచేసి దాన్ని ఒకసారి తమరు చూసి దీన్ని మొత్తం కూడా టూరిజంకు వాడుకోవడానికి వీలుగా ఆ జీవోని అమెండ్ చేయవలసిందిగా తమని అందరి తరఫున కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించిన మీకు మా జనసేన పార్టీ తరఫున కూడా, కూటమి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.